7 days లో కేరళలో ఏమేం చూడొచ్చో తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి శబరి ఎక్స్ప్రెస్ లో కేరళ వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం 12:30కి కొచ్చిలో దిగుతారు. కొచ్చి నుంచి పోర్ట్ కొచ్చికి వెళ్ళిపోండి. మీరు అక్కడ ఒక ఆటో మాట్లాడుకొని పోర్ట్ కొచ్చిలో ఉన్న ప్లేస్ అన్ని తిరిగేయండి. డే 1 అయిపోతుంది. మార్నింగ్ లేవగానే అతిరాపల్లి వాటర్ ఫాల్స్ కి వెళ్ళిపోండి. అక్కడి నుంచి నైట్ వరకు అలపికి చేరేలా చూసుకోండి. డే 2 కంప్లీట్ అవుతుంది. డే 3 అలపి. డే 3 మొత్తం అలపి చూసుకొని డే 3 నైట్ వరకు కొల్లం రీచ్ అవ్వండి. డే 4 మార్నింగే కొల్లం బీచ్ విజిట్ చేసుకొని అక్కడి నుంచి జటాయికి రీచ్ అవ్వండి. జటాయి నుంచి నేరుగా వర్కలాకి వెళ్ళండి. డే 4 కంప్లీట్ అవుతుంది. డే 5 మొత్తం వర్కలా ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసుకొని అదే రోజు ఈవినింగ్ త్రివేంద్రంకి వెళ్ళిపోండి. డే 6 మార్నింగ్ 3:30కి లేవగానే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోండి. తర్వాత ఒక ఆటో మాట్లాడుకొని త్రివేంద్రంలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేయండి. డే 7 ఇన్ కన్యాకుమారిలో ఉన్న ప్లేసెస్ అన్ని విజిట్ చేసుకొని అదే రోజు రాత్రి కన్యాకుమారి నుండి హైదరాబాద్కి వచ్చే ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేయండి. దీనికి సంబంధించిన టోటల్ ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది. లింక్ నా